ప్రస్తుతం మనము శ్రీ సాయి లక్ష్మీ నరసింహ స్టీల్ ట్రేడర్ షాప్లో ఉన్నాము. అయితే తనని అడిగి తెలుసుకున్నాము సిమెంట్ ధరలు ఎలా ఉన్నాయి, స్టీల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? అంజయ్య. ఓకే, స్టీల్ సిమెంటు ఈ ధరలు ఎలా ఉన్నాయండి ఈరోజుతో పోలిస్తే? ఈరోజు అయితే స్టీలు యావరేజ్కి వచ్చి 56,000 పర్ టన్ పడుతుందండి. సిమెంట్ అయితే ఆల్ట్రాటెక్ 300 రూపీస్ పర్ బ్యాగ్ ఉంది. రామ్కో అయితే 280 ఉంది. డక్కన్ సిమెంట్ అయితే 245 రూపీస్ ఉంది. నాగార్జున అయితే 250 ఉంది. ఇట్లా డైలీ ఏ రోజుకి ఆ రోజే రేట్లు ఉంటాయి. ప్రజెంట్ ఉన్న ఈ రోజు రేట్లు అయితే ఆ రేట్లు నడుస్తున్నాయండి. అంటే ఇంట్లో మన గ్రేడ్స్ ఏమైనా ఉంటాయా అండి? ఇంట్లో సిమెంట్లో మనకు మామూలుగా ఇంటికి ఏ విధమైన సిమెంట్ వాడతారండి? గ్రేడ్లు ఒకప్పుడు గ్రేడ్లు ఉండే 53 గ్రేడు, 43 గ్రేడు, 33 గ్రేడ్ అని ఉండేది. కానీ ఇప్పుడు గ్రేడ్లు తీసేసారు, అంతా ఒకటే చేసారు. రామ్కో సూపర్ గ్రేడ్ అని, ఆల్ట్రాటెక్ సూపర్ గ్రేడ్ అని, భారతీ సిమెంట్ అని, ఇట్లా అన్నీ ఒకటే గ్రేడ్లు ఉన్నాయి. స్పెసిఫిక్గా ఎవరన్నా ఖచ్చితంగా కావాలి 53 గ్రేడు అని అంటే కనుక అది కంపెనీ డైరెక్ట్ ఇస్తుంది. ఇక్కడ మేము గోదాములలో పెట్టి అమ్ముకోవడానికి మాకు ఛాయిస్ లేదు. ఎవరైనా ఆర్డర్ ఇస్తే కనుక డైరెక్ట్ ట్రక్ కంపెనీ నుంచి ట్రక్ లోడ్ చేస్తాము, అక్కడి నుంచి అక్కడికే పంపించేస్తాము. 53 గ్రేడ్ అనేది స్పెసిఫిక్గా కావాల్సిన వాళ్ళకి మాత్రమే పంపిస్తాము. అది రేట్ ఎక్కువ ఉంటుందండి. బ్యాక్ వచ్చి 50 రూపాయలు ఫరక్ ఉంటుంది. ఇప్పుడు మేము చెప్పిన రేట్ల మీద 53 గ్రేడ్ కావాలంటే కనుక ఇంకో 50 రూపాయలు ఎక్సెస్ కస్టమర్ పే చేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఆల్ట్రాటెక్ సిమెంట్ ఒకటి రేట్ ఒకటి అధికంగా ఉన్నది, దేనికోసం అంటారండి? అది తొందరగా సెట్టింగ్ అవుతుంది. స్లాబ్ వేసినప్పుడు కానీ, పిల్లర్స్ వేసినప్పుడు కానీ, ఫుట్టింగ్స్ వేసినప్పుడు కానీ తొందరగా సెట్టింగ్ అవుతుంది అనే ఆలోచనతోటి మేసీర్లు ఎక్కువ దానికే ప్రిపేర్ చేస్తారు. అది కొద్దిగా క్వాలిటీ ఉంటుంది, దానికి అలానే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ప్రైస్లో అమ్ముకుంటుంది ఆ కంపెనీ అంతే. మిగతా కంపెనీలది తొందరగా సెట్టింగ్ కావాలంటే అవుతుంది, ఏమున్నా 5-10 నిమిషాల వేరియేషన్ తోటి అవుతుంది. ఇక ఆల్ట్రాటెక్ గ్రూప్ వాళ్ళది అట్లనే ఉన్నది, అది అప్పటి నుంచి అట్లనే డిమాండ్గానే అమ్ముకుంటున్నారు. ఎంత ఉంది రేటు ఆల్ట్రాటెక్ ఈరోజు? 300 పర్ బ్యాగ్ ఉందండి. జిఎస్టీ రేట్లు తగ్గిన కాంచి కొంచెం సిమెంట్ తగ్గింది కదా? సిమెంట్ తగ్గింది. అది ఇంతకుముందు 28%లో ఉండే జిఎస్టీ ఇప్పుడు 18%కి వచ్చింది. ఏదైతే 10% వేరియేషన్ ఉందో అంత మటుకు రేటు తగ్గింది. ఇంతకుముందు ఇదే 340-330 రూపాయలు ఉండే. ఆ 10% ఎంత తగ్గిందో అంత మటుకు బ్యాగ్ వెనకాల 30 రూపాయలు 40 రూపాయల వరకు అయితే తగ్గించి కంపెనీలు ఇస్తున్నాయి. మేము కూడా అలానే అమ్ముతున్నాం. అధికంగా సేల్ అయ్యే సిమెంట్ ఏముంటుందండి మీ దగ్గర? అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సిమెంటు వెళ్తూ ఉంటుంది. మన ఇక్కడ నాగారము ఈ చుట్టుపక్కల ఏరియాకి అయితే కనుక రామ్కో సిమెంట్ ఎక్కువ సేల్ అవుతుంది. ఫస్ట్ ప్లేస్లో రామ్కో ఉంది, తర్వాత ఆల్ట్రాటెక్ ఉంటుంది. ఇక్కడ రామ్కో ఏం రేట్ పడుతుంది? అదే 280 రూపాయలు పర్ బ్యాగ్ పడుతుంది. ఆల్ట్రాటెక్కి దీనికి 20 రూపాయల ఫరక్ ఉంటుంది. స్టీల్లో ఏది యూజ్ చేస్తారండి అధికంగా? అంటే మీకు రెగ్యులర్గా వెళ్ళేది స్టీల్ ఏది ఉంటుంది? రెగ్యులర్గా అంటే కనుక ఇక్కడ సర్వోత్తం ఎక్కువ వాడతారండి. ఓకే, అంటే ఏ స్టేజ్ వరకు, బిల్డింగ్ల వరకు సర్వోత్తం వాడతారు? స్టేజీ ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా వాడుతున్నారు, అట్లేం లేదు. అందులో కూడా గ్రేడ్స్ ఉంటాయి. వాళ్ళ కంపెనీలు బిల్డరు ఏ గ్రేడ్ కావాలనుకుంటే వెళ్ళి ఆ గ్రేడ్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర సర్వోత్తం ఉంటుంది, ఇంకేమేమి ఉంటాయి? తిరుపతి టీఎంటీ ఉందండి. తిరుపతి రేట్ ఎంత పడుతుంది? అది 53,000 ఉంది ఇప్పుడు. టన్ వచ్చేసి 53,000. సర్వోత్తం అయితే 56,000 ఉంది. టాటా ఇవి ఉంటాయి, అవి మీరు డీల్ చేయాలి. అది కస్టమర్ ఎవరైనా చాయిస్, వాళ్ళు ఆర్డర్ ఇస్తేనే తెప్పిస్తాము. అదేంటంటే పీసీస్ పడుతుందండి, ఇంకా టన్నీస్ పడదు. అది ఒక్కొక్క రాడ్డు ఇంత ఒక అమౌంట్ అని చెప్పి కంపెనీ నిర్ణయిస్తుంది. దాని ప్రకారంగానే మేము అమ్ముతాం, కాకుండా మేము డీల్ ఎక్కువ చేయమని. మీ దగ్గర మాత్రం సర్వోత్తం ఎక్కువ సేల్ అవుతుందా? అంటే తెలంగాణ ప్రాంతంలో సర్వోత్తం నార్మల్గా దొరికిపోతుందా ఇది? తెలంగాణ అంతా అని కాదు, ఇక్కడ హైదరాబాద్లో అయితే ఎక్కువ జయరాజ్ స్టీలు, సర్వోత్తం స్టీలు, రాధా టీఎంటీ, ద్వారకా టీఎంటీ, ఇవి లోకల్లో హైదరాబాద్లో తయారయ్యేమేడు. ఇక దాని తర్వాత అంటే టాటా కానీ, వైజాగ్ కానీ అవి ఉంటాయి. కానీ అవి అక్కడ నుండి వస్తాయి, అవి తక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. అదేమన్నా గవర్నమెంట్ ప్రోడక్ట్స్కు గవర్నమెంట్ ఎవరైతే దాంట్లో మెన్షన్ చేసుకుంటారో గవర్నమెంట్ వర్క్లకి ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ మామూలుగా ఇంటికి ఒక ఫ్లోర్ వేసుకోవాలి అలా అంటే మనకి స్టీలు ఏ టాటా తీసుకెళ్తారా? మీ దగ్గర ఏ బ్రాండ్ని బట్టి ఏది
అయితే టాటా వైజాగ్ అనేసరికి టన్ను అంటే ఇప్పుడు పిల్లర్లకు అయితే మాక్సిమం కొంచెం బ్రాండెడ్ గట్టిగా ఉండాలి అని వేసుకుంటారు, పుట్టింగ్స్లకు కూడా గట్టిగా ఉండాలి అని వేసుకుంటారు. మరి ఇట్లాంటి మీరు ఈ స్టీల్ కూడా ఉపయోగంగా ఉంటుందా? 53,000 టన్ అంటున్నారు కదా? ఉంటుంది. అయితే ఇదేంటంటే అది ఏదైతే జిఎస్టీలో వచ్చి అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పడుతుంది వైజాగ్ స్టీల్ అనేసరికి, టాటా స్టీల్ అనేసరికి, దానివల్ల ఏంటంటే టన్నుకు వచ్చి 6,000 రూపాయలు 7,000 రూపాయలు వేరియేషన్ ఉంటుంది. ఓకే. ఏది ఇప్పుడు మన హైదరాబాద్లో తయారయ్యే స్టీల్కును టాటా స్టీల్ కానీ వైజాగ్ స్టీల్ కానీ సేల్కి కానీ వాటికి కొద్దిగా రేట్ ఎక్కువ పడుతుంది అని చెప్పి కస్టమర్లు ఏంటంటే స్టీలే సేమ్ ఉంటుంది, క్వాలిటీలో ఏమన్నా కొద్ది ఫరక్ ఉండొచ్చు. మన హైదరాబాదు వెదర్కి కానీ ఇక్కడ ఉండే భూమి సాయిల్ కానీ పెద్ద అంత బ్రాండెడ్ వాడాల్సిన అవసరం లేదు. ఏదైనా మినిమం ఒక 60-70 సంవత్సరాల వరకు లైఫ్ ఇస్తుంది ఏ స్టీల్ అయినా కూడా. అందుకని కస్టమర్లు దాదాపుగా 6-7,000 టన్నుకి ఎందుకు ఎక్కువ పెట్టాలి, దానివల్ల ఇంకా సిమెంటో ఇంకా మేసిరికో దేనికో ఒక దానికి అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో లోకల్ బ్రాండ్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. జిఎస్టీ రేట్లు తగ్గిన కానించి ఏమన్నా ఎక్కువ సేల్ అవ్వడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేకపోతే రెగ్యులర్గా స్టీలు అప్పటి నుంచి అయినా 18% పైన ఉంది, ఇప్పుడు 18%. సిమెంట్ అంటున్నా, సిమెంట్కు అనుబంధంగా ఉంటుంది కాబట్టి అట్లా ఏం లేదు. ఇంకా వాస్తవానికి ఇప్పుడు ఇంకా మార్కెట్ ఏం లేదు, అసలు చాలా తగ్గిపోయింది. వ్యాపారాలు దాదాపుగా 70% పడిపోయిందండి. పడిపోయినాయా మార్కెట్? మార్కెట్ అంతా పడిపోయినది. ఇప్పుడు ఏమన్నా 30% నడుస్తుంది. అది రెగ్యులర్గా మీరు ఎంత అమ్మేటోళ్ళు, ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు? ఇంతకుముందు అయితే అది సిమెంట్ దాదాపుగా మంత్లీ 800 టన్స్ వరకు అమ్మేది. ఓకే. అది ఇప్పుడు వచ్చి 200-250 అంతవరకే అవుతుంది, చాలా పడిపోయింది. స్టీల్ కూడా అంతే, అప్పట్లో ఒక 200-250 టన్నులు అమ్మేది, అది ఇప్పుడు వచ్చి 70-80 టన్నులు 100 టన్నుల లోపలికి వెళ్ళిపోయింది. అంటే మార్కెట్ ప్రభావం ఈ షాపుల మీద కూడా ఉన్నదా? చాలా అసలు అది చెప్పడానికి తరం కాదు. సిమెంట్ షాపు, స్టీల్ షాప్లో కూడా ఈ మార్కెట్ అనేది డౌన్ అయిపోయిందని మీరు కూడా అంటూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.